చెప్పుకొని ముద్దు పెట్టించుకుంటారు ఆయన చేత అని అడిగాడు. పొద్దున వచ్చి పేపర్లకి ఇలా మాట్లాడారు, బోర్డు మొట్ట చేపించుకుంటారని అడిగాడు ఒక ఆయన. అదే మాట్లాడుతా ఉన్నారు. 2000 ఇస్తేనే ఏం అడగకూడదు, రోడ్లు అడగకూడదంట, కాలువలు అడగకూడదంట. మీరు ఏమంటే మేము తీసుకోం కదా డబ్బులు, మేము చేయబడుతున్నావా? మీరు రాబాకండి, మీరు ఓట్లు అడగబాకండి, మీరు రాబాకండి, మీరు డబ్బులు ఇవ్వకండి. మీరు అడగటానికి లేదు, ఓట్లు డబ్బులు నూకారు, వడ్డీలు ఇచ్చుకుంటారని అన్ని అడుగుతున్నారు. పెద్ద మీరు ఇవ్వకండి, మమ్మల్ని అడగబాకండి. మాకు రోడ్లు, మాకు డబ్బులు వద్దు, మాకు రోడ్లు. నాయకులుగా మాట్లాడుతున్నారు ఈ మాటలా ఆడగన్నారు ఈడగన్నారని ఆ నాయకులు ఎవరు వచ్చి మా ముందుకు వచ్చి ఒక రోజు మాట్లాడండి. అది మాకు ఆశ లేదు. వీళ్ళు ఏది చేయరు, ఇన్నేళ్లు బట్టి చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారు. ఇంత మరీ కక్షలు పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులే మాకు ఏదో ఒక న్యాయం చేయాలా. దయచేసి మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని చేస్తారు మాకు ఖచ్చితంగా. ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా చెప్పాం మేము ఆమెకి, అమ్మా ఇవి మా పరిస్థితులు, వచ్చింది ఈదికి చూసింది కాలంలో నేనున్నాను మీకు అనింది. మేమే ఏమనలే, మేమేమి ఎవరికెవరికో పోయి చెప్పుకోవాలి. మా కళ్యాణ్ సార్కి మా వాళ్ళకే చెప్పుకుంది, మా సార్కైనా మేము ఇదే చెప్పుకుంది, మాకు కాలువలే కావాలని. ఇప్పుడు మేము అడ్డుపడింది ఎందుకు? ఆ నీళ్లు ఇటు వచ్చేస్తాయి, మయాగలంతా ఇటు మునిగిపోద్ది, శివాలయంలో నీళ్ళన్నీ కూడా ఇటు వస్తాయి. మాలాడేశారు, అదే మాలాడికి పోయాయి, ఇక్కడికి రాలేదేంటి అని అడుగుతున్నా నేను. ఇన్ని సంవత్సరాలు 9 ఏళ్లలో నేను పడ్డ బాధ నా భర్తను బాగొట్టుకొని నాకేం పని రాదు, ఒక టైలర్ పని చేసుకుంటా ఈదిలో కూర్చో ఉంటే నిలవనీయకుండా 4 ఏళ్లు అవతల వాళ్ళు కేసు పెడితే ఆడ ఉండలేక వీళ్ళ ముందు కోర్టు చుట్టూ 4 ఏళ్లు తిరిగినా. అదేమంటే ఈ రోజు నేను తెచ్చుకోవాలా? నీకేం వీలా? ఏందైనా ఈ రోజు 10 మందిలో మాట్లాడిపోతే నాకేందో ఎవరో ఈ మాట్లాడిపోతున్నా.